కేంద్ర బడ్జెట్ 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది గంటల్లో లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ఇప్పటికే చాలా అంచనాలు క్రియేట్ అయ్యాయి. సామాన్యుల ఆదాయ వ్యయాలపై బడ్జెట్ ప్రభావం చూపిస్తుంది. వేతన జీవుల ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి అనేక మార్పులు కోరుకుంటున్నారు. కొత్త బడ్జెట్లో కొనుగోలు శక్తిని ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉండనున్నాయి. సామాన్యుల జీవన వ్యయాలను తగ్గించే ప్రణాళికలు కూడా రూపొందించే ఛాన్స్ ఉంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే 2025 బడ్జెట్లో యువత, రైతులు, మహిళలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు అభివృద్ధిని ఆశిస్తున్నారు. జీడీపీ వృద్ధి రేటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు. వీటన్నింటి మధ్యతరగతి ప్రజలు బడ్జెట్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నిర్మలమ్మ బడ్జెట్ సామాన్యులను ఎలా మెప్పిస్తోందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మెరుగైన విద్య, వైద్యం, భద్రతను ప్రజలు ఆశిస్తున్నారు. భారత్ ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే కేంద్రం ఆచితూచి ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సామాన్య ప్రజల ఆదాయం, వస్తువులు, సేవల ధరల స్థాయిని బడ్జెట్ ప్రభావితం చేస్తుంది. దీంతో బడ్జెట్లో వివిధ సుంకాలు, సబ్సిడీలతో ధరల్లో గణనీయమైన మార్పులు ఉండనున్నాయి. ఇది వ్యయ విధానాలు, జీవన ప్రమాణాల మీద ప్రభావం చూపిస్తుంది. ఐటీ, జీఎస్టీ సామాన్యుల మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది. పన్ను తగ్గితే చేతిలో డబ్బు పెరుగుతుంది, జీవన వ్యయం తగ్గుతుంది. దీంతో జనాల ఆదాయం పెరుగుతుంది. పన్నులు పెంచితే సామాన్యుడి ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వ ఆరోగ్య భద్రతా పథకాలు, ఆసుపత్రి సేవల మెరుగుదల వల్ల సామాన్యులకు ప్రయోజనం కలగనుంది. విద్యార్థులకు స్కాలర్షిప్లు, గ్రాంట్లు మొదలైన వాటి ద్వారా అధిక ఆదాయ అవకాశాలను పొందొచ్చు. బడ్జెట్ ద్వారా అనేక పెట్టుబడులు, విధానాలు ప్రోత్సహిస్తే సామాన్యుల ఆదాయ మార్గాలు పెరిగి ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. బడ్జెట్లో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, ఫైనాన్సింగ్, ధరల ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు, వ్యవసాయ కార్మికులు, చిన్న తరహా పరిశ్రమల ఆదాయ పరిస్థితుల్ని మెరుగుపరుస్తాయి. బడ్జెట్లో మార్పులు స్టార్టప్లకు పన్ను మినహాయింపుల్ని పెంచడం ద్వారా చిన్న వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బడ్జెట్లో పారిశ్రామిక అభివృద్ధి పెట్టుబడులు, నిర్మాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పనులు, ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా ప్రజల ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ పెట్టుబడులు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. దేశ జీడీపీ గణాంకాలు గతంలో చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ఇది కూడా ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది. కొత్త రంగాల్లో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ నిరుద్యోగం మాత్రం పెరుగుతోంది. ప్రభుత్వం 2024 బడ్జెట్లో ఉపాధి కోసం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం వంటి పథకాలను ప్రారంభించింది. ఈ బడ్జెట్లో కూడా ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు, ఉపాధి రంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని అందరూ భావిస్తున్నారు. బడ్జెట్ అనగానే ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అన్నదే ప్రధాన చర్చగా ఉంటుంది. దేశం యావత్తూ దీనిపైనే స్పెషల్ ఫోకస్ పెడుతుంది. మొబైల్, టీవీలు, ఎంటర్టైన్మెంట్, టూరిజం, ఇన్సూరెన్స్, పెట్రోల్, డీజిల్ ఇలా ఏ వస్తువులు, సేవల ధరలపై బడ్జెట్ ఎటువంటి ప్రభావం చూపనుంది? నిత్యావసర వస్తువుల ధరలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావితం చేసే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా, మరింత పెరుగుతాయా అంటే పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వస్తు వినియోగాన్ని పెంచి ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని భారత పరిశ్రమల సమాఖ్య కేంద్ర ఆర్థిక శాఖకు ఓ నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం ఆ సిఫారసును పరిగణనలోకి తీసుకుంటే వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. తక్కువ ఇంధన ఖర్చులు, రవాణా, లాజిస్టిక్స్పై క్యాస్కేడింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా బహుళ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తాయి. చివరకు నిత్యావసర ధరలు తగ్గి సామాన్యులపై భారం దిగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వాటా కలిగిన మరో రంగం ఫార్మాస్యూటికల్స్. ఈ బడ్జెట్లో భారతదేశ ఔషధ రంగంలో గణనీయమైన మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అవసరమైన ఔషధాల ధరల్లో ప్రముఖ బయోటెక్ కంపెనీ బయోకాన్ లిమిటెడ్ క్యాన్సర్తో పాటు అరుదైన వ్యాధుల నుంచి ప్రాణాలను రక్షించే మందుల్ని పన్నుల నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. క్యాన్సర్, డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, బీపీ వంటి పేషెంట్లు అధికమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక మెడిసిన్స్ ధరలో తగ్గించాల్సిన అవసరం ఉందని ఫార్మా వర్గాలు తెలిపాయి. ఆ దిశగా కేంద్రం తమ రంగానికి పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నాయి. ఫలితంగా కొన్ని కీలక వ్యాధుల చికిత్సలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే తక్కువ ధరకు మెడిసిన్స్ లభించే జనరిక్ మెడికల్ షాపులను మరిన్ని పెంచేలా కేటాయింపులు చేయాలని సామాన్యుల నుంచి వస్తున్న డిమాండ్.
మొబైళ్లు, ల్యాప్టాప్లు సహా ఎలక్ట్రానిక్ డివైజ్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా వీటి తయారీని ప్రోత్సహించడం కోసం కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. ఆ దిశగా మరిన్ని చర్యలు కొనసాగించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. సెమీకండక్టర్లు సహా ఇతర విడిభాగాల తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫలితంగా తయారీ ఖర్చు, సుంకాల భారం తగ్గి మొబైళ్లు సహా ఎలక్ట్రానిక్స్ పరికరాల ధరలు దిగస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఫలితంగా దీర్ఘకాలంలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఆర్థిక మద్దతు, సుంకాల తగ్గింపు, పన్ను ప్రోత్సాహకాలు ఉంటాయని ఈసారి వస్త్ర పరిశ్రమ ఆశిస్తోంది. బంగ్లాదేశ్లో పరిస్థితులు వస్త్ర పరిశ్రమకు సవాల్ విసురుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉత్పత్తి పెంచే దిశగా ప్రభుత్వ ప్రకటనలు ఉండొచ్చని భావిస్తున్నారు. కొత్త బడ్జెట్ 2025పై ట్యాక్స్ పేయర్స్ గంపెడ ఆశలు పెట్టుకున్నారు. అందుకే పన్ను చెల్లింపుదారులకు నిర్మలమ్మ మంచి శుభవార్త వినిపించబోతున్నట్టు సమాచారం. బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానానికి సంబంధించి 2 పెద్ద ప్రకటనలు చేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త పన్ను విధానంలో మినహాయింపుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇచ్చే ప్రణాళిక ఇది. అలాగే ప్రజల చేతుల్లోకి మరింత డబ్బు వచ్చేలా చేసి వారి ఖర్చు సామర్థ్యాన్ని పెంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించాలంటే వస్తు సేవలకు డిమాండ్ పెంచడం కీలకం. ఈ క్రమంలోనే ట్యాక్స్ పేయర్లకు ఊరట ఇస్తే వారి కొనుగోలు శక్తి పెరిగి వృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ వసూళ్లు కూడా పెరిగి ఖజానాకు పెద్ద మొత్తంలో రాబడి వస్తుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వినియోగం పెంచి వృద్ధికి బాటలు పరిచే దిశగా బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపుల్ని పెంచాలని పలు కన్సల్టింగ్ సంస్థలు కూడా సూచిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం నిజమైతే ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపులో మార్పులు చేయొచ్చు. కానీ ఈ మినహాయింపు కొత్త పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు మినహాయింపు పరిధిని పెంచొచ్చు. మొదటి పన్ను విధానం స్టాండర్డ్ డిడక్షన్లో కాగా రెండోది 15 నుంచి 20 లక్షల రూపాయల పన్ను స్లాబ్లో ఉన్న వారికి వచ్చే ఛాన్స్ ఉంది. కొత్త పన్ను విధానంలో ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి 75,000 రూపాయలుగా ఉంది. ప్రభుత్వం ఈ పరిమితిని ₹1,00,000 వరకు పెంచనున్నట్టు తెలుస్తోంది. గత బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 50,000 నుంచి 75,000 రూపాయలకు కేంద్రం పెంచింది. నిజంగానే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచితే ట్యాక్స్ పేయర్స్ తమ ఆదాయంలో ₹1,00,000 వరకు పన్ను ఆదా చేసుకునే వీలుంది. అలాగే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రెండో పెద్ద శుభవార్త ఏంటంటే కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం 20% పన్ను స్లాబ్ పరిధిని పెంచే అవకాశం ఉంది. 12 నుంచి 15 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారిపై ఇప్పటి వరకు 20% పన్ను విధిస్తున్నారు. ఇప్పుడు దాన్ని 20 లక్షల ఆదాయానికి పెంచొచ్చు. ఈ మార్పు వల్ల ముఖ్యంగా 15 నుంచి 20 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. ఈ మార్పు మధ్య అధిక ఆదాయ వర్గానికి చెందిన వేతన జీవులకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. కొత్త బడ్జెట్లో పన్ను సంబంధిత సవరణలపై ముసాయిదాను ఈపాటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించింది. అయితే తుది నిర్ణయం మాత్రం పీఎంఓనే తీసుకుంటుంది. పాత పన్ను విధానాన్ని ఉపసంహరించుకునేందుకు కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. కాబట్టి ప్రస్తుత పన్ను మినహాయింపు పరిధిని పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో 7 లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు, స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు అందుబాటులో ఉంది. మరి కేంద్రం చివరికి బడ్జెట్లో ఏం నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఎంత? కేటాయింపులపై దేశవ్యాప్తంగా అన్నదాతలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడానికి స్థిరంగా ప్రాధాన్యతనిస్తోంది. గత బడ్జెట్లో మాదిరిగానే ఈ బడ్జెట్లో కూడా వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో అనేక ముఖ్యమైన ప్రకటనలు ఉండనున్నాయి. కీలకమైన వ్యవసాయ రంగానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులపై తుది కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ గతం కన్నా మిన్నగా కేటాయింపులు చేయాలని సూచిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచడంతో పాటు ఈ రంగంలో స్థిరమైన వృద్ధి ఉండేలా అవసరమైన మేర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణుల ఆదాయం పెంచేలా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని కోరుతున్నారు. సాంప్రదాయ సాగుకు కాలం చెల్లిన ప్రస్తుత రోజుల్లో పంట పెట్టుబడులు తగ్గించడంతో పాటు పండించిన పంట దెబ్బతినకుండా చూసుకునేలా కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్లకు పెద్దపీట వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సప్లై చైన్ మేనేజ్మెంట్ పెంపొందించడానికి గతంలో కేటాయించిన కేటాయింపులకు రెట్టింపు ఇవ్వాలని కోరుతున్నారు. రైతులకు మెరుగైన మార్కెటింగ్పై అవగాహన కల్పించాలన్నారు. అలాగే వ్యవసాయ రుణాల వడ్డీ రేట్లను 3 నుంచి 5% తగ్గించడమే గాక రుణ సదుపాయాల్ని మెరుగుపరచాలన్నారు. చిన్న సన్నకారు రైతులకు సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలు, సోలార్ పంపు సెట్లు, వాటర్ షెడ్ ప్రాజెక్టులకు బడ్జెట్లో అదనపు నిధులు కేటాయించాలన్నారు.
యాంత్రీకరణ సాగు, డ్రోన్లతో మందుల పిచికారీ, రిమోట్తో మోటార్ ఆన్ ఆఫ్ వంటి అత్యాధునిక హంగులు నెలకొన్న కాలంలో సాగును మరింత సులభతరం చేసేలా అగ్రిటెక్ స్టార్టప్లు, సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలకు ఆర్థిక సాయం అందించాలని సూచిస్తున్నారు. అగ్రిటెక్ స్టార్టప్లకు 10 ఏళ్ల పాటు పన్ను మినహాయించడం ద్వారా వారు మరిన్ని ఆవిష్కరణలు తీసుకొచ్చేందుకు ప్రోత్సహించినట్లవుతుంది. అలాగే మూలధన వ్యయంపై 50% రాయితీ ఇవ్వడంతో పాటు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం వల్ల స్టార్టప్లు, తయారీదారులపై ఆర్థిక ఒత్తిళ్లు తగ్గనున్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు, యంత్రాలకు రూపకల్పన చేసే సూక్ష్మ మధ్యతరగతి తయారీదారులకు ప్రత్యేకంగా ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలను ప్రవేశపెట్టడం వల్ల ఉత్పత్తి సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ పై జీఎస్టీ మినహాయించొచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల రైతులకు అందుబాటు ధరలోనే మందులు లభిస్తాయని, ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. రైతులు పర్యావరణహిత వ్యవసాయం చేసేందుకు మొగ్గు చూపుతారన్నారు. ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని ప్రస్తుతమున్న 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచొచ్చు. ఇది రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాల్లో మరింత పెట్టుబడి పెట్టేందుకు దోహదపడనుంది. ఫలితంగా రైతన్నల ఆదాయ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. దీంతో పాటు విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ ఇన్పుట్లపై జీఎస్టీని తగ్గించే అవకాశం ఉంది. ఇన్పుట్లపై జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల ఖర్చులు తగ్గుతాయి, రైతుల లాభదాయకతను పెంచుతుంది. గత బడ్జెట్లో వ్యవసాయ సంబంధిత పథకాలకు 65,529 కోట్ల రూపాయలు కేటాయించారు. కొత్త బడ్జెట్లో మరో 5 నుంచి 7% నిధులను పెంచనుంది. మొత్తం మీద అన్నదాతల ఆశలకు నిర్మలమ్మ ఏ మేరకు ఊతమివ్వనున్నారు అన్నది బడ్జెట్లోనే తేలనుంది. భారత్లో స్వర్ణానికి ఉన్నంత క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రపంచంలోనే పుత్తడిని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా భారత్ నిలిచింది. అంటే బంగారు నగలపై మనవారికి ఉన్న ఆసక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మధ్యతరగతి జీవులు బంగారంపై సుంకాలు తగ్గిస్తారా, ఏమాత్రం తగ్గిస్తారోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వినియోగదారులకు తోడు నగర వ్యాపారులు కూడా దిగుమతి సుంకాల తగ్గింపు కొనసాగించాలని బలంగా కోరుతున్నారు. సుంకాలు తగ్గిస్తే బంగారం ధర దిగొస్తుంది. బంగారం ధర అందుబాటులో ఉంటే స్మగ్లింగ్ కూడా అరికట్టొచ్చన్న వాదన వినిపిస్తోంది. అయితే కేంద్ర బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకం పెంచే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ క్రమంలో 2025 బడ్జెట్కు ముందే బంగారం కొనుగోలు చేస్తే బాగుంటుందంటున్నారు. మరోవైపు 2 లక్షల రూపాయల పరిమితి దాటి గోల్డ్ కొనుగోలు చేస్తే పాన్ కార్డు తప్పనిసరి. ఈసారి బడ్జెట్లో దీనిలో మార్పులు జరగవచ్చని చెప్తున్నారు. ఈ లిమిట్ని 5 లక్షలకు చేర్చాలని నగల పరిశ్రమ కోరుతోంది. ఈ నేపథ్యంలో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలపై భారం తప్పిస్తూ రూపాయిని కాపాడేలా ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.